ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక ఎకరాకు అవుతున్న ఖర్చు ఎంత, దానికి వస్తున్న దిగుబడి ఎంత, ప్రయోజనం ఎంత. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వైట్ ఎలిఫెంట్. దానికి అంతులేని కరెంటు బిల్లులు కట్టాలి. అది ఎత్తిపోతలు తిప్పిపోతలు అనే ఒక వాదన కూడా ఉన్నది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది మన తెలంగాణ భౌగోళిక పరిస్థితులని అవగాహన చేసుకోకుండా చేస్తున్న వాదన ఇది. నిజానికి మన నదులు ఎట్లా ఉంటాయంటే కింద ప్రవహిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి గోదావరి నది ఉందనుకోండి. గోదావరి నది మన దగ్గర లోతులో ఉంటుంది, 80 నుంచి 100 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. కానీ మన వ్యవసాయ యోగ్యమైన భూములు ఎక్కడున్నాయి? 200, 300, 400. ఇప్పుడు కొండపోచమ్మ ఎక్కడ దాకా వస్తుంది? 612 దగ్గరికి నీళ్ళు, 1/2 కిలోమీటర్ పైన. ఇంకా కొంచెం మెదక్ జిల్లాకు పోతే 650 దాకా పోతాయి. రంగారెడ్డి జిల్లా 650, 70 దాకా పోతాయి. కాబట్టి మన భూములు, వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ కూడా హైయర్ ఎలివేషన్స్లో ఉన్నాయి, ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. గతంలో ఉమ్మడి పాలకులు ఏమన్నారు? నీళ్ళు వస్తలేవు, మాకు ప్రాజెక్టులు వస్తలేవు అంటే, మీరు ఎత్తుగడ్డ మీద ఉన్నారా భయ్, మీకు నీళ్ళు ఎక్కడికి వస్తాయి, నీరు పల్ల మెరుగు అని చెప్పి మనం మత్పరించి నీళ్ళని గోదావరి కృష్ణ నీళ్ళని దొబ్బుకపోయాను. కానీ ఎప్పుడైతే మనకు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ఏది వచ్చిందో, అలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ వచ్చిందో, అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం తెలంగాణలో సాధ్యమే అని ఒక విశ్వాసం కలిగింది. తెలంగాణ ఇంజనీర్లు ఒక విశ్వాసాన్ని కలింపజేసిండ్రు, పాలకుల్లో ప్రజల్లో కలింపజేసిండ్రు. ఏఎంఆర్పి సక్సెస్ అయిన తర్వాత ఆ లిఫ్టిగేషన్, అది కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి 100 మీటర్లు ఒకటే లిఫ్ట్, అది సింగిల్ లిఫ్ట్. 18 మెగావాట్ల మోటార్లు పెట్టి ఆ లిఫ్ట్ని సక్సెస్ చేశారు మన వాళ్ళు. దాన్ని ఆపడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయి. ఇది సక్సెస్ అయితే కనుక మళ్ళీ డిమాండ్స్ వస్తాయి, మనం శాంక్షన్ చేయక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పి దాన్ని కాకుండా చేయడానికి ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెడితే మన ఇంజనీర్లు దాన్ని కాపాడుకొని 100 మీటర్ల సింగిల్ లిఫ్ట్ తోటి అది కట్టుకొని దాన్ని సక్సెస్ చేసి చూపించారు. ఆ తర్వాత డిమాండ్లు వెల్లువెత్తినాయి. కల్వకుర్తి వచ్చింది, నెట్టంపాడు వచ్చింది, భీమా వచ్చింది, లిఫ్టిగేషన్ దేవాదలో వచ్చింది. ఇవన్నిటికి కూడా మనకు ఎత్తిపోతలు అది సామాజిక అవసరం. అది మనం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభాలు వస్తాయనేది బేరీజ్ వేసుకునే పరిస్థితి కాదు మనది. అది ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టు ఖర్చులు, ఈ బీసీ రేషియో అనే కాన్సెప్ట్ తోటి మనం ఎత్తిపోతల పథకాలను చూడడానికి లేదు. ఎంతైనా, ఎంత ఖర్చు అయినా మన ప్రాజెక్టులకు, మన తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలంటే, మన గ్రామాలకు తాగునీళ్ళు అందించాలంటే తప్పనిసరిగా ఎత్తిపోతలు అత్యవసరమైన ప్రాజెక్టులు. అవి లేకుండా తాగునీరు అందించలేము మనం. ఇప్పటికీ గ్రావిటీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి. ఇంకా గ్రావిటీ ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టలేము. ఇంకా మనం ఏం కట్టినా కూడా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీరు అందించాలి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవన్నీ ప్రాజెక్టులు వచ్చినాయి కదా, బోలెడన్ని ఎత్తిపోతల పథకాలు వచ్చినాయి కదా. ఈ ప్రాణదయ చెవెళ్ళు కూడా వాళ్ళు రూపొందించిందే కదా, ఉమ్మడి రాష్ట్రం జలయజ్ఞంలో పెట్టిందే కదా, దాన్ని కొనసాగింపే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ కరెంటు ఛార్జీలు బూచి చూపించి అది తెల్ల ఏనుగులు అని చెప్పి అనడమే అంటే ఎట్లా? సరైన పద్ధతి కాదు అది. ఎంత ఖర్చు అయినా మనం ఎత్తిపోతల పథకాలు నిర్వహించుకోవాల్సిందే. ఈ విషయం అన్ని ప్రభుత్వాలకు తెలుసు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, మొన్న దాకా 10 ఏళ్ల పాటు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఎత్తిపోతల పథకాలకి కరెంటు ఛార్జ్ అనేది ఉంటుంది, అది సామాజిక అవసరము. ఉదాహరణకి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ అన్న దేశానికి అది సంవత్సరానికి 100 mm 100 మిల్లీమీటర్ల వర్షపాతమే ఉంటుంది. ఆ 100 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని వాళ్ళు ఒడిసి పట్టుకొని చాలా జాగ్రత్తగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పాటించి గ్రీన్ హౌస్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు అద్భుతమైన పంటలు పండించుకుంటున్నారు. అది ఖర్చుతో కూడుకున్న పనే. దాని రీసెర్చ్ మీద, దాని వ్యవహారం మీద, దాని యంత్రాంగం అదంతా చేసుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పనే. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఇట్ ఈస్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, చేయాల్సిందే. గల్ఫ్ దేశాలకి మంచినీరు తయారు చేయాలి, వాళ్ళు డీసాలినేషన్ మీద మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడతారు? మంచినీళ్ళు దొరకవు అక్కడ, ఎడారి ప్రాంతం కాబట్టి. సముద్రపు నీళ్ళని శుద్ధి చేసుకొని వాళ్ళు మంచినీళ్ళు తయారు చేసుకోవాల్సింది, అది సామాజిక అవసరం. అది ఖర్చులు ప్రయోజనాలు అనే బీసీ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ రేషియో అనే కాన్సెప్ట్ తోటి వాటిని పరిశీలించడం కుదరదు. అట్లనే తెలంగాణ ఎత్తిపోతల పథకాలు కూడా మన ఖర్చులు ప్రయోజనాలనే దృష్టికోణంతో చూడడం అనేది శుద్ధ అసందర్భం. అట్లా చేస్తున్నారంటే వాళ్ళు వలస పాలకులు చేస్తున్న పనే చేస్తున్నట్టు. మీరు ఎత్తుగడ్డ మీద ఉన్నారు, మీకు నీళ్లు రావని వాళ్ళు అన్నారు కదా, మీకు ఖర్చులు ఎక్కువ, ఎత్తిపోతల పథకాలతో ఖర్చులు ఎక్కువ, మీకు నీళ్లు అవి వయబుల్ కావు, ఎకనామికల్ వయబుల్ కావు అని చెప్పి చెప్తున్నా వీళ్ళు అందరూ ఒకటే. తెలంగాణకి రైతాంగానికి నీళ్ళు అందించే ఉద్దేశం ఉన్న వాళ్ళు కారు వాళ్ళు.
కానీ సార్ ఇక్కడ ఒక అర్థమైంది, మీ ఇంట్రెస్ట్ అర్థమైంది. గోదావరి నది పైన ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ ఉన్నది, అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏమిటి రీజన్? ఎక్కువ ప్రాజెక్టులు గోదావరి మీదనే ఉన్నాయి. అవును, గోదావరిలో మనకి నీటి కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి కృష్ణా కంటే. కృష్ణాలో మనకి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తోటి మనకి పంచాయతీ ఉన్నది కాబట్టి అక్కడ 811 ఆంధ్రప్రదేశ్కి కేటాయించినందువల్ల ఆ నీటిని మనం మన అవసరాలకు అనుగుణంగా చేర్చుకోవాలంటే అది మళ్ళీ ట్రిబ్యునల్ ద్వారా జరగాల్సిన పని అది. కాబట్టి కృష్ణాలో మనము ఉమ్మడి రాష్ట్రంలో వరద ఆధారంగా అంటే వరద ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుని రూపకల్పన చేసుకుంటాం. ఇప్పుడు ఏఎంఆర్పి కానీ, నెట్టెంపాడు కానీ, భీమాకు నిగర జలాలు ఉన్నాయి, కల్వకుర్తి కానీ, ఇవన్నీ కూడా వరద జలాల ఆధారంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టులు అవి. అప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో టేలెంట్ స్టేట్గా కృష్ణా టేలెంట్ స్టేట్గా వరద జలాలు ఏవైనా అదన జలాలు ఏమున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు. కానీ గోదావరిలో మనకి 1486 టీఎంసీల నీటి అంచనాలో మనకు ఉమ్మడి రాష్ట్రమే మన ప్రాజెక్టులకి వివిధ జీవోల ద్వారా ఆర్డర్స్ ద్వారా 968 టీఎంసీలు కేటాయించి ఉన్నది. మన ప్రాజెక్టుల కేటాయింపులు ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అసెంబ్లీలో మన డ్రాఫ్ట్ బిల్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలకు సప్లై చేసిన డాక్యుమెంట్లోనే ఈ 968 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టుల కేటాయింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. కాబట్టి 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్న చోట మనం వినియోగం ఎంత ఉంది పోయి తెలంగాణ వచ్చిన నాటికి 200 టీఎంసీలకు మించి లేదు. రీఇంజనీర్ రీడిజైన్ ఇందులో భాగం అనుకోవచ్చా? రెండు ఒకటే. రీడిజైన్ రీఇంజనీరింగ్ అనేది అవి పర్యాయ పదాలే, అవి వేరు అర్థమేం కాదు. కాబట్టి 200 టీఎంసీల రిజర్వ్ వినియోగం ఉన్నదాన్ని మనం 968 టీఎంసీలకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోదావరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కృష్ణా మీద మనకు ఆ వెసులుబాటు లేదు. కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని రకాల శ్రద్ధలు పెట్టింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అవన్నీ పూర్తి చేసుకున్నాం కదా, వరద జలాల ప్రాజెక్టులు అవి. కానీ ఉమ్మడి రాష్ట్రం వదిలిపెట్టిన పెండింగ్ ప్రాజెక్ట్ అని మనం రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నాం, నీటిని ఇవ్వగలిగినాం. కానీ గోదావరి మీద మనకు నిగర జలాల కేటాయింపులు ఉన్నాయి, కానీ ప్రాజెక్టులు లేవు, కాగితాల మీద ఉన్నాయి అవి. కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి మనం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వచ్చింది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చింది. అది గోదావరి మీద మనకున్న అడ్వాంటేజ్. కాబట్టి రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్య జరుగుతున్న చర్చకి ఇందాక ఈ పుస్తకాన్ని గురించి నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఒక గోడ ఉంటుంది, అంటే గోడలు బద్దలు కొట్టి రిజర్వాయర్. ఇక్కడ ఒక చిన్న విషయం, నేను ఆ ముఖ చిత్రాన్ని రూపొందించడానికి నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత 10 ఏళ్లుగా అనేక వక్రీకరణలు, ఒక అడ్డుగోడ, ఒక మాయాజాలం క్రియేట్ చేసి పెట్టిండ్రు. వాస్తవాలు అందకుండా మన ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యలో ఒక అడ్డుగోడ క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి వాస్తవాలు అందలేదు. కాబట్టి ఇవాళ అడ్డుగోడను కూల్చి తొలగించి మన ప్రాజెక్టు యొక్క నిజాలు ఏంటో తెలియజేయాల్సిన ఉద్దేశంతో నేను ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ముఖ చిత్రం అట్లా రూపొందించాను. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా నేను ఏవైతే నేరేటివ్స్ తెలంగాణ విమర్శకులు, తెలంగాణ బిడ్డలే వాళ్ళు, అంత మనవాళ్లే, మరి ఎందుకు ఆ ప్రాజెక్ట్ మీద అంత అక్కసు అంత కష్టం మనకు తెలియదు. కానీ వాళ్ళు ప్రచారం చేసిన నేరేటివ్స్ గత 10 ఏళ్లుగా తొలినాళ్ళ నుంచి అసలు ప్రాజెక్టు రూపకల్పన దశ నుంచే విమర్శలు మొదలైనాయి. రూపకల్పన దశ నుంచే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ విమర్శలు, పుస్తకాలు, ప్రచురణలు, తర్వాత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మళ్ళీ కమిషన్ ముందర అవే రకమైన వాదనలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నెరేటివ్స్ని పూర్వపక్షం చేద్దామనే ఉద్దేశంతో నేను పుస్తకం రాయడం జరిగింది. ఆ అడ్డుగోడ ఏదైతే ఉందో ప్రజలకి, నిజాలకి, అబద్ధాలకి ఏదైతే అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడ తొలగించి నిజాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆ ముఖ చిత్రం రూపకల్పన చేశాను.